హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనందరము కూడా రెండు చేతులు ఆకాశమై పెట్టి బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ యొక్క ఉపవాస ప్రార్థనకు చేరి వచ్చిన మీ అందరికీ ప్రేమ వందనాలు, దేవునికి స్తోత్రాలు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నూట 14వ కీర్తన, 114 కాదు, ఉత్తి 14వ కీర్తన. మొదటి వాక్యాన్ని ఈ పూట మనము ధ్యానం చేసుకుందాం. మైక్లో చదవమ్మా. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయిన. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పూట అనేక మంది ఉద్దేశము ఏమిటంటే దేవుడు లేడు అని. దేవుడు లేడని ఎవరు చెప్తారు అంటే, వారికి బైబిల్ చెప్తుంది వారు బుద్ధిహీనులు. ఎవరమ్మ వాళ్ళు? బుద్ధిహీనులు. దైవజనులు ఎస్సన్న గారు ఒక ప్రాంతంలో ఒక పూట వాక్యం చెప్తూ ఉండగా ఒక వ్యక్తి వచ్చి దేవుడు లేడు అని గట్టిగా వాదు పెట్టుకున్నాడు. దేవుడు లేడు ఏమంటాడమ్మా? దేవుడు లేడని. అయితే దైవజనులు అంటారు, దేవుడు ఉన్నాడు అని చెప్తూ ఉంటే ఆ వ్యక్తి పదే దేవుడు లేడు అంటూ ఉన్నాడు. అది ఒక వాదుగా అయిపోయింది. అప్పుడు దైవజనులకి ఈ వాక్యం గుర్తొచ్చి దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుంటారు. అయితే వీడికి బుద్ధి లేదు, మెదడు లేదు. నీకు అసలు మెదడు ఉందా అని అడిగాడు. నాకు ఉంది అని చెప్పాడు. నేను దేవుణ్ణి నీకు చూపిస్తాను, నీవు నాకు నీ మెదడును చూపించమని. లేదు, నాకు మెదడున్నమాట వాస్తవం. దైవజనులు అంటారు, దేవుడున్నాడు అన్నదానికి వాస్తవం ఉన్నాడు, వాస్తవంగా ఉన్నాడు అంటే నీ మెదడు నాకు చూపించు అంటే, బాబు
మెదడు కానీ బయటికి తీయాలంటే తల బగలు కొట్టాలి, తల బగలు కొడితే నేను చచ్చిపోతాను అని ఆ స్థలము నుంచి ఆ బుద్ధిహీనుడు వెళ్ళిపోయాడు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, బుద్ధిహీనుడు తమ హృదయములు అనుకుంటాడు దేవుడు లేడని. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పూట ఈ యొక్క ఉపవాస ప్రార్థనకు మీరందరూ ఈ స్థలానికి వచ్చారు అంటే మీరందరూ కూడా యేసు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించారు, విశ్వసించారు. అందును బట్టి దేవునికి ఒక్కసారి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, బుద్ధిహీనులు ప్రవర్తన ఎలా ఉంటుంది, బుద్ధివంతులు ప్రవర్తన ఎలా ఉంటుంది చెప్పండి. ఇక్కడ మనం ఈ పూట ధ్యానం చేసేది బుద్ధివంతులు, బుద్ధిహీనులు. చెప్పాలి, బుద్ధివంతులు, బుద్ధిహీనులు. ఈ దినము ఈ స్థలానికి చేరి వచ్చిన వారు బుద్ధిహీనులుగానే మిగిలి ఉన్నారా, లేక బుద్ధివంతులు వలె జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు? దేవునికి స్తోత్రం. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. యేసయ్యా యేసయ్యా దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ పూట మత్తయి సువార్త 7వ అధ్యాయము 27 వాక్యాన్ని చదువుకుందాం. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసరి ఆ ఇంటి మీద కొట్టెను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. 26 వాక్యాన్ని మనము గమనించి చూస్తే, మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. ఇక్కడ బుద్ధివంతుడు ఇంటిని ఎలా కడతాడు అంటే, లోతుగా గొయ్యి తీస్తాడు. దానిలో గ్రానైట్ రాళ్ళు, కంకరు, సిమెంటు, అలాగే ఐరన్ వేసి లోతుగా బలముగా వేస్తాడు. ఎందుకు బాబు ఇంత లోతు నువ్వు వేస్తున్నావు అంటే, ఆ వ్యక్తి చెప్తున్న మాట, వర్షం వచ్చినా, వరదలు వచ్చినా, సుడిగాలులు వచ్చినా, పెనుగాలులు వచ్చినా, ఏ విధముగా నిర్భయముగా ఇందులో నివసించవచ్చో, నిర్భయముగా ఇందులో నివసించవచ్చు.
ఇప్పుడంటే బండ మీద కట్టినప్పుడు, పునాది మీద కట్టినప్పుడు, పునాది అనగా బండ అనగా లోతైన అనుభవాలు. ఏ అనుభవాలమ్మా? లోతుగా త్రవ్విన అనుభవాలు. ఇది బుద్ధివంతుని అనుభవాలు. బుద్ధిహీనుని అనుభవాలు ఏమిటంటే ఇసుక మీద. ఇప్పుడు మన ప్రాంతమంతా కూడా ఎక్కడ చూసినా ఇసుకే, ఎక్కడ చూసినా ఇసుకే. ఈ ఇసుక మీద కట్టడము చాలా సులువు. రాయి మీద రాయి, రాయి మీద రాయి, రాయి మీద రాయి పెట్టేయవచ్చు. పెట్టేస్తే ఇల్లు లాగానే కనిపిస్తుంది, నునుపుగానే కనిపిస్తుంది, రమ్యముగానే కనిపిస్తుంది, గొప్పగానే కనిపిస్తుంది. కానీ ఒక్క వర్షము రాగానే, పెనుగాలి రాగానే, సుడిగాలి రాగానే అది ఏమైపోతుందంటే కుప్పల, ఎలాగమ్మా? కుప్పల కూలిపోతుంది. ఎందుకని ఈ విషయాలు ఈ ఫోటో చెప్తున్నానంటే, మీకెవరికి కూడా ఇక్కడ ఇంజనీర్లుగా తయారు చేయాలని కాదు. ఇది ఆత్మీయ స్థితిలో బుద్ధివంతుల వలె ఆత్మీయ పునాది మీరు వేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ భక్తి ఉందా అంటే అందరూ కూడా నాకు భక్తి ఉంది కాబట్టి ఈ పూట బైబిల్ తీసుకుని ఈ స్థలానికి వచ్చాను అని చెప్తున్నారు. నీ భక్తి జీవితంలో నీకు పునాది ఉంటే, నీ భక్తి మీ బండ మీద కట్టబడిన నీ యొక్క ఆత్మీయ జీవితము నీ జీవితం అయితే, సుడిగాలులు వచ్చినా, పెనుగాలులు వచ్చినా, తుఫానులు వచ్చినా, భూకంపాలే అయినా, పెను తుఫానులే అయినా, అవి భూకంపాలే అయినా, అవి అనాగిపోయనే, నీ కృపయే శాసించునా, అవి అనాగిపోయనే. ప్రియ దేవుని బిడ్డలారా, భూకంపాలు, పెను తుఫానులు, సుడిగాలులు నీ ఆత్మీయ స్థితి మీదకు వస్తే నీవు లోతుగా వేయబడ్డావు కాబట్టి ఆ దేవుని కృపే వాటిని ఎక్కడ వాటిని అక్కడ అణిచేస్తుంది. నిన్ను పడనీయదు. నిన్ను అమ్మ చెప్పాలి, నిన్ను పడనివ్వకుండా నిలబెడుతుంది. ఇప్పుడంటే లోతులో ఉన్నప్పుడు చెప్పాలమ్మ, ఇప్పుడు లోతులో ఉన్నప్పుడు. కాబట్టి నా దేవుడు ఒక్కొక్కరి భక్తిని పరీక్షించే దేవుడు. చెప్పలమ్మా ఎవరైనా? పరీక్షించే దేవుడు. 1 కొరింథీ పత్రిక 3 అధ్యాయము 13 వాక్యం. 1 కొరింథీ పత్రిక 3 అధ్యాయము 13 వాక్యం. ఎవడైనను ఈ పునాది మీద వాని పనితనమును దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఇక్కడ మనము గమనించిన వాక్యము 13 వాక్యాన్ని మనము చూసినట్లయితే అక్కడ
11 వాక్యాన్ని చూస్తే, వేయబడినది తప్ప మరి ఏ పునాది ఎవడు వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక బండకు సాదృశ్యముగా ఉన్నారు. ఆ బండ మీద నీ ఆత్మీయ స్థితి కట్టబడాలి. ఆ బండ మీద నీ పనితనము కనిపించాలి, నీ నిర్మాణము కనిపించాలి, నీ ప్రార్థన కనిపించాలి, నీ కన్నీళ్లు కనిపించాలి, నీ భక్తి జీవితం కనిపించాలి, నీ పరిచర్య కనిపించాలి, నీ ప్రవర్తన కనిపించాలి. దేవునికి స్తోత్రం. వచ్చావు ఆయన సన్నిధికి, నువ్వు వచ్చింది ఈ బండనే క్రీస్తు మీదకు నీవు వచ్చావు. వేరొక పునాది వేయకూడదు, వేరొక పద్ధతి చేయకూడదు. ఈ యొక్క బిడ్డలారా, ఈ బండ మీద కట్టబడాలి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఈ బండ మీద కట్టబడాలి, ఈ బండ మీద కట్టబడాలి, ఈ బండ మీద కట్టబడాలి. ఈ బండ మీద కట్టబడినప్పుడు ఒక శ్రేష్టమైన దీవెన నీ జీవితంలో నీవు అనుభవించగలుగుతావు. కట్టబడిన నీ జీవితంలోనికి ప్రియ దేవుని బిడ్డ, నీ పనిని ఎట్టిదో 13 వాక్యము చివరిలో, నీ పని మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును, దానిపైన అది అగ్ని చేత బయలుపరచబడును. ఇప్పుడు నా ప్రియ దేవుని బిడ్డ, నీ పనిని దేవుడు, నీ భక్తిని దేవుడు, నీ మనస్సును దేవుడు, నీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తాడు. ఏం చేస్తాడమ్మా? చెప్పాలి. ఏం చేస్తాడు? పరీక్షిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ పరీక్షలో ఎవరైతే నిలుస్తారో వారు ఆత్మీయ స్థితిలోనికి వెళ్తారు. ఇప్పుడు రాజశేఖర్ ఉన్నాడు, ఇట్రానా? ఈ రాజశేఖరు ప్రియ దేవుని బిడ్డలేరా, ఎన్నో క్లాసునైనా 8వ తరగతి. అంటే ఇప్పుడు ఈ బిడ్డ ఎన్నిసార్లు పరీక్ష రాశాడు? 8 సార్లు రాస్తే 9లో ఉండేవాడు. 7 మారులు పరీక్ష రాశాడు. 7 మారులు ఈ వ్యక్తి పరీక్ష రాశాడు కనుకనే ఇప్పుడు 8వ తరగతిలో ఉన్నాడు. ఇప్పుడు ఈ బిడ్డ 9వ తరగతిలోకి వెళ్ళాలంటే మరొక సంవత్సరం పరీక్ష రాయాలి. 10వ తరగతిలోకి వెళ్ళాలంటే మరొక సంవత్సరము పరీక్ష రాయాలి. ఇప్పుడు నీ జీవితంలో ఆత్మీయ స్థితిలో ఎదగాలి అన్న ఆశ ఉంటే, ఈ పరీక్షలో నేను నిలవాలి, ఈ పరీక్షలో నేను ఫెయిల్ కాకూడదు, ఈ పరీక్షలో నేను నిలవాలి. అయ్యా, బుద్ధివంతుడైతే బండ మీదే కడతాడు, బుద్ధివంతుడైతే బండ మీదే కడతాడయ్యా. ఆ బండ మీద కట్టిన బుద్ధివంతుని వలె నా ఆత్మీయ జీవితము నేను కట్టాలి అన్న ఆశ నీ జీవితములో పుట్టునుగాక, కోరిక నీ జీవితములో పుట్టునుగాక. నా ప్రియ దేవుని బిడ్డలేరా, మరి ఆయన నీ పనిని పరీక్షిస్తాడు. ఒక పూట ఆయన వచ్చి యోబును పరీక్షిస్తున్నాడు. ఎవరిని పరీక్షిస్తున్నాడమ్మా? యోబును పరీక్షిస్తున్నాడు. యోబు జీవితంలో నష్టాలు, అనారోగ్యాలు, నిందలు, అవమానాలు, ఏం తెలియని స్థితి, ఏమి మాట్లాడలేని స్థితి. దేవునికి స్తోత్రం. కట్టుకున్న భార్య వచ్చి అంటుంది, ఇంకేమి దేవుడు, ఇంకేమి దేవుడు, దేవుని దూషించి
చచ్చిపో. ఏమంటుందమ్మా? ఆమెకు ఆరోగ్యం ఉన్నంతసేపు, అంతస్తులు ఉన్నంతసేపు, ధనం ఉన్నంతసేపు, బలం ఉన్నంతసేపు, అన్ని అనుకూలముగా ఉన్నంత సమయము కూడా సూత్రం 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 ప్రార్థన అంది. ఎప్పుడైతే కాస్త పరీక్ష ప్రారంభించబడిందో, నష్టము ప్రారంభించబడిందో, కన్నీళ్లు ప్రారంభించబడ్డాయో, ఇక అప్పుడు దేవునిని దూషిస్తూ ఉందమ్మా. అమ్మమ్మ ఏం చేస్తుందమ్మా? దేవుణ్ణి దూషిస్తూ ఉంది. నీ జీవితంలో ఈ పూట, ఈ స్థలానికి వచ్చి వాక్యం ఉంటున్న నీ జీవితంలో, దూర ప్రాంతము నుంచి లైవ్ ద్వారా వీక్షిస్తున్న నీ జీవితంలో ఆదాయం ఉన్నప్పుడే, అవసరము తీరినప్పుడే, ఆనందముగా ఉన్నప్పుడే, లాభాలు వచ్చినప్పుడే ప్రభువుని ప్రార్థించే అనుభవంలో ఉన్నవా? లేకపోతే నష్టములో కూడా, కష్టములో కూడా, అనానుకూల పరిస్థితుల్లో కూడా ప్రభువుని స్తుతించే అనుభవములో ఉన్నావా? నా ప్రభు అడుగుతున్నాడు, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోటనుండును. గట్టిగా నా ప్రియ దేవుని బిడ్డ, ఆయన చిత్తమునకు నీవు తల వంచాలి. ఏం చేయాలమ్మా? ఆయన చిత్తమునకు తల వంచితే అది నీ మంచికే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నీవు బండ మీద కట్టబడిన వ్యక్తివైతే శ్రమలలో, శోధనలో, నిందలలో నీవు నిలుస్తావు సంఘములో. ఇప్పుడు ఈ సంఘములో కట్టబడిన ఏ రాయి అయినా తీసి పక్కన పెడతానికి కుదురుద్దా? ఎక్కడికైనా వెళ్ళి రావటానికి కుదురుతుందా? లేదు. ఎందుకనంటే అది కట్టబడింది. ఇప్పుడు ఈ సంఘములో ఈ బండ మీద నీవు కట్టబడితే ఇంకా ఎక్కడికి పోలేని పరిస్థితి. ఎందుకంటే కట్టబడ్డావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలరా, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరులరా, ఒక సహోదరుడు నాకు ఈ మధ్యకాలం ఫోన్ చేసి అంటున్నాడు, పాస్టర్ గారు, మరి సతీష్ అన్న మీ జిల్లాలో చర్చి పెట్టాడు కదా, మీ విశ్వాసులు వెళ్ళిపోలేదా అని అడిగాడు. నేను చెప్పాను, మా బిడ్డలు కట్టబడి ఉన్నారు. ఏమై ఉన్నారమ్మా? ఏమై ఉన్నారు? కట్టబడి ఉన్నారు. నేను వెళితే నాతో కలిసి ఎక్కడైతే నేను వెళతానో అక్కడికి నాతో కలిసి వస్తారు. ఎందుకనంటే వారు సంఘమునకు కట్టబడ్డారు. చాలామంది పోయారంట కదా, పోతున్నారు కదంటే మా సంఘము నుంచి ఎవరు పోలేదు. ఎవరు పోతారంటే సంఘములో కట్టబడని వారు పోతారు. సంఘములో వాళ్ళకి సంఘ కట్టడి ఉండదు, సేవకుల యొక్క సంరక్షణ ఉండదు. పోతారు, వాళ్ళు తిరుగుతారు. వాళ్ళు గూడు లేని పక్షులు తిరిగినట్లు తిరుగుతారు. దేవునికి స్తోత్రం. గడిచిన వారములో వివాహం జరిపించినప్పుడు ఆ వివాహానికి ఆడబిడ్డ అక్కడికి దిక్కు లేకుండా వచ్చింది. ఏమి లేకుండా వచ్చిందమ్మా? దిక్కు లేదు ఆ పిల్లకి. పెళ్లి కూతురికి దిక్కు లేదు. అదేంటండి అలా అంటారు? దిక్కులేని పిల్లని చేసుకున్నారంటే కట్నం ఇచ్చారు తల్లిదండ్రులు, బంగారం తెచ్చారు, కానీ అమ్మాయి తరపున
ఆత్మ సంబంధముగా ఒక దిక్కు అనేది అక్కడ లేదు. ఎందుకనంటే వాళ్ళకి సంఘములో స్థిరత్వము లేదు, సంఘమునకు వారు కట్టబడలేదు. ఇక ఎక్కడ దొరికితే అక్కడ పోయే మనుషులు అన్నమాట వాళ్ళు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ఈ పూట మనతో చెప్తుంది, పునాది మీద కట్టబడిన వారు. ఎవరు పునాది? ఎవరి మీద? పాస్టర్ మీద కట్టబడ్డారా? పాస్టర్ మీద కట్టబడ్డారా? సంఘ పెద్ద మీద కట్టబడ్డారంటే లేదు, క్రీస్తు అను బండ. ఏ బండ అది? సేవకుడు రేపు లేకపోవచ్చు, ప్రభు పిలిస్తే వెళ్ళిపోవాలి. సేవకురాలు ప్రభు పిలిస్తే వెళ్ళిపోవాలి. సంఘ పెద్దలను ప్రభు పిలిస్తే ఉంటారా? వెళ్ళలేదు. కానీ ఇక్కడ క్రీస్తు ఉంటారు. ఆ క్రీస్తు అనే బండ మీద నీవు కట్టబడినప్పుడు నీ నిర్మాణమును అగ్ని చేత పరీక్షించబడుతుంది. దేని చేత పరీక్షిస్తాడు? అగ్ని చేత పరీక్ష జరుగుద్ది. ఆ పరీక్షకు నిలిస్తే నువ్వు ఆత్మీయతలో ఎదుగుదల నీకు ఉంటుంది. కూడా చప్పట్లో హల్లెలూయా. ఆత్మ సంబంధముగా ఎదుగుతావు. అది నీకు మేలు కలుగుతుంది, నీకు కృప కలుగుతుంది, నీకు క్షేమము కలుగుతుంది. ఇప్పుడు అంటే తోక తెగిన గాలిపటంగా తిరిగినప్పుడు కాదు, నీవు సంఘములో క్రీస్తు అనే బండ మీద నీవు కట్టబడినప్పుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి బుద్ధివంతులు ఇంటిని కట్టేటప్పుడు వారు బండ మీదే కడతారు. అలాగా ఆత్మ సంబంధమైన వారు బుద్ధివంతులు ఆత్మీయ జీవితాన్ని కట్టుకునేటప్పుడు వారు ఎక్కడ కడతారు అంటే వారు క్రీస్తు అనే బండ మీదే కడతారు. చెప్పాలం, ఎవరి మీద కడతారు? చెప్పాలి, క్రీస్తు అనే బండ మీద. దేవునికి స్తోత్రం. నీ ఆత్మీయ స్థితిని క్రీస్తు అనే బండ మీద నిర్మించుకొందువుగాక. ఎక్కడ నిర్మించుకోవాలి? క్రీస్తు అనే బండ మీద. ఎందుకని నువ్వు క్రీస్తు అనే బండ మీద నువ్వు నిర్మించుకోవాలంటే, ఆ క్రీస్తు నీ కొరకు సిలువను మోసాడు, ఆ క్రీస్తు నీ కొరకు రక్తమును కార్చాడు, క్రీస్తు నీ కొరకు గాయపడ్డాడు. ఆ గాయములో ఉన్న గాయము ద్వారా నీకు స్వస్థత కలుగుచున్నది, ఆ రక్తము ద్వారా రక్షణ కలుగుచున్నది. అంతేకాని నీ కొరకు ఏ మనుష్యుడు కూడా రక్తము నీ కొరకు కార్చలేదు, నీ కొరకు గాయపడలేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి నీ యొక్క ఆత్మీయ స్థితిని, ఆత్మీయ జీవితాన్ని క్రీస్తు అనే బండ మీదే కట్టాలి. దేని మీద కట్టాలమ్మా? క్రీస్తు అనే బండ మీద కట్టాలి. నీకు ఎవరు ఇష్టం అంటే ఏం పేరు చెప్తావు? చెప్పాలి. నీకు ఎవరు ఇష్టం అంటే ఏం పేరు చెప్తావు? పాస్టర్ పేరా, పాస్టర్ పేరా అమ్మా? లేకపోతే ఇంకొక సేవకుడి పేరా, ఇంకొకరి పేరా? క్రీస్తే. చెప్పాలమ్మా, ఎవరు చెప్పాలి? ఎవరి పేరు చెప్పాలి? క్రీస్తే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు మీద కట్టబడిన వాడు సిగ్గుపడడు. క్రీస్తు మీద కట్టబడిన వాడు సిగ్గుపడడు. ఎందుకనంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏది పోయినా, ఎన్ని తుఫానులు వచ్చినా క్రీస్తు మీద కట్టబడిన వారు విశ్వాసములో నిలుస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భక్తి జీవితంలో, సేవా జీవితంలో పరీక్షలు వస్తాయమ్మా. ఈ పరీక్షలకు కొందరు నిలుస్తారు, ఈ పరీక్షలకు కొందరు నిలవకుండా వెళ్ళిపోతారు. కానీ నీ భక్తి నిలిచేదై ఉండాలి. ఆ పాట భావాన్ని చూస్తే అంతా మన మంచితే, తల వంచితే యేసుడు. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేనెల్లప్పుడు
యోబు తల వంచాడు, నష్టములో తల వంచాడు, కష్టములో తల వంచాడు. ఆ 42వ అధ్యాయం 10 వాక్యాలు అలా చూస్తే 14-15 వాక్యాలు ఆ చివరి మాటలు చూస్తే యోబుని అంతకంటే అధికముగా ఆశీర్వదించాడు. ఏంటి బాబు ఇన్ని ఆశీర్వాదాలు నీకంటే? ప్రభు అంటున్నాడు, పరీక్షలో నెగ్గాడు, పరీక్షలో గెలిచాడు, పరీక్షలో నిలిచాడు. ఈరోజు నీ జీవితంలో స్వస్థత ఆలస్యమై ఉండొచ్చు, అనుకున్నంత ఆదాయం నీ దగ్గర లేకపోవచ్చు, గొనుగుడు సొనుగుడుతో నీ బ్రతుకుందా? ఏ స్థితిలో అప్పుల సమస్యలో ఉన్నా, అనారోగ్య సమస్యలో ఉన్నా, ప్రభువుని స్తుతించే అనుభవంలో ఉన్నావా? ఏమంటున్నాడు? యెహోవా నామము స్తుతించబడును గాక. నష్టాలన్నీ వచ్చేసాయి, కష్టాలన్నీ వచ్చేసాయి, దుర్వార్తలన్నీ అన్నాడు. అప్పుడు అంటున్నాడు, యెహోవా నామమునకు ఏం కలుగును గాక? స్తుతి కలుగును గాక, స్తుతి కలుగును గాక. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఏ పరిస్థితులు ఉన్నా నువ్వు పరీక్షకు నిలిచి యేసు మీద నువ్వు కట్టుబడి స్తుతి కలుగును గాక నీ నోటితో చెప్పగలిగినప్పుడు శ్రేష్టమైన దీవెన నా ప్రభు నీకు అనుగ్రహించడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. లూకాసు వార్త 17 అధ్యాయము 19 వాక్యాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 12 అధ్యాయము 17 వాక్యాన్ని చదువుకుందాం. అమ్మ, లూకాసు వార్త 12 అధ్యాయం 17 వాక్యం. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు ప్లేస్ సరిపోదు, నేనేమి చేతునని తనలో తాను ఆలోచన చేసుకొని, నేను ఇలాగు చేతును, నా కొట్టులు విప్పి వాటి కంటే గొప్పవి వెడల్పునివి పెద్దవి అంతస్తులు కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో, అందరూ తీసి వినాలి ఈ మాట, ప్రాణమా, అనేక సంవత్సరాలు, లాంగ్ టైం, విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకొనెను. చాలు తల్లి. ఇక్కడ వ్యవసాయం చేసే ఒక రైతు విస్తారమైన భూస్వామి, విస్తారమైన పంట పండించాడు. ఇప్పుడు వర్షం కురిపించేది ఎవరు? వర్షం కురిపించేది ఆయనే, భూమిని పొదును చేసేది ఆయనే, విస్తార ధాన్యమును పండించేది ఆయన. ఈ విస్తార ధాన్యం పండితే ఆ వ్యక్తి దేవుణ్ణి మర్చిపోయాడమ్మా. దేవుణ్ణి మర్చిపోయి ఎన్ని సంవత్సరాలు బ్రతికినా తిన్నంత తరగనిది ఉంది, నా ప్రాణమా సుఖపడు, తిను, త్రాగు, సంతోషించు అంటున్నాడు. ఈ వ్యక్తి ఏం పాపం చేసిన వ్యక్తి కాదు, ఈ వ్యక్తి ఏం తప్పు చేసిన వ్యక్తి కాదు. దేవుణ్ణి మర్చిపోయిన వ్యక్తి, స్తుతి లేని వ్యక్తి, ఆరాధన లేని వ్యక్తి, కృతజ్ఞత లేని వ్యక్తి. ఈ వ్యక్తి ప్రజల దృష్టిలో ఈ వ్యక్తి విస్తార ధాన్యాన్ని పండించాడు కదా, ఆస్తిని సమకూర్చాడు కదా,
పెద్ద పెద్ద మిద్దులు కట్టి ఆ మిద్దులంతా ధాన్యాన్ని పోసేసాడు. ప్రజలందరూ ఈ వ్యక్తిని అంటున్నారు, ఈ వ్యక్తి గొప్పోడు, ఈ వ్యక్తి చెప్పాలి, ఈ వ్యక్తి చాలా తెలివి కలిగినోడు కాబట్టి ఇంత సేద్యం చేసి ఇంత ధనాన్ని సమకూర్చాడు అంటున్నాడు. దేవుడు ఈ వ్యక్తిని ఏమంటున్నాడు అన్న విషయాలు 20 వాక్యాన్ని అందరూ చదువుతారు. అయితే దేవుడు ఈ వ్యక్తితో ఏమంటున్నాడంటే, ఎర్రివాడా అంటే పిచ్చోడా, ఫుల్ బుద్ధిహీనుడా. ఏమన్నాడమ్మా? బుద్ధిహీనుడా, ఈ దినము ఇప్పుడే నా ప్రాణాన్ని అడుగుచున్నాను. ఏమడుగుతున్నాను? ఇప్పుడే నీ ప్రాణాన్ని అడుగుచున్నాను. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, నేను మీకు ఏదైనా వస్తువు ఇచ్చాను అనుకోండి, నా అవసరం వచ్చినప్పుడు నేను అడుగుతాను, మీరు ఇచ్చేయాలా లేదా? మీరు బంధువుల దగ్గర, తెలిసిన వారి దగ్గర ఏదైనా ఒక వస్తువు తెచ్చుకున్నారు, వాళ్ళు అడిగినప్పుడు మీరు ఇచ్చేయాలా లేదా? అలాగా నీ ప్రాణము నీ సొంతము కాదు, నీ ప్రాణాన్ని నా దేవుడు మట్టి ముద్దలో అలా ఊదితేనే నీకు జీవము కలిగింది. ఆ జీవాధిపతిని నువ్వు మరిచిపోయావు, అందుకే నీవు బుద్ధిహీనుడు అయిపోయావు. ఈరోజు దేవుని మరిచిపోయిన వారు, దేవుని స్తుతించిన వారు ఎవరంటే బుద్ధిహీనులు. ఈ వ్యక్తికి ప్రార్థన మీద మనసు లేదు, ఆరాధన మీద మనసు లేదు, చర్చి మీద మనసు లేదు. కాబట్టి ఈ వ్యక్తి ప్రాణాన్ని ఆయన అడిగి తీసేసుకున్నాడు. ఏం చేశాడమ్మా? తీసేసుకున్నాడు. తీసేసుకుంటే ఇప్పుడు ఈ వ్యక్తిని ఎక్కడ పడుకోబెట్టారమ్మా? అంతకుముందు పట్టు బట్టలు కట్టుకునేవాడు, అంతకుముందు బంగారు ఉయ్యలు ఊదిగేవాడు, ఇప్పుడు తీసుకొచ్చి ఎక్కడ పెట్టుకున్నారు? బయట తీసుకొచ్చి పంచలో బయట పందిరేశారు. ఎక్కడేసారు పందిరి? అది స్లాబ్ కాదు, రేకులు కాదు, గుడ్డ పందిరి. ఏ పందిరమ్మా అది? గుడ్డ పందిరి వేస్తారు. అవును కదా? ఎక్కడ పెడతారు? ఇంట్లో పెడతారా? పంచలో పెడతారా? శామ్యాన పందిరి వేస్తారు. ఎందుకనంటే కీడు ఆడకపోవాలి కానీ మా ఇంటికి. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలేరా, ఈ వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోయాడంటే నరకములోకి వెళ్ళిపోయాడు. అగ్ని ఆరట్లేదు, పురుగు చావట్లేదు, నరకయాతన తప్పట్లేదు. తండ్రి అయిన అబ్రహామా, నేను ఆతరపడుచున్నాను. ఒక్క చుక్క లాజరుది ఏలుకొన ఆ నీటిలో ముంచి అలా ఒక్క చుక్కేస్తే నా దాహము తీర్చుకునే అవకాశం దొరుకుతుందంటే బుద్ధిహీనుడా, బుద్ధి లేనుడా, బ్రతికినంతకాలం నాది 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 అన్నావు కానీ రక్షణ నీకు లేదురా, మారు మనస్సు నీకు లేదురా, స్తుతి ఆరాధన నీకు లేదురా, ప్రార్థన నీకు లేదురా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సహోదరుడా, నీ జీవితము ఆ విధముగా కాకుండా నీవు బుద్ధివంతురాలవు కనుక, బుద్ధివంతుడవు కనుక ఇప్పుడే యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించి నీవు బుద్ధివంతుని వలె పునాది మీద నీవు కట్టబడుదువుగాక. ఎక్కడమ్మా? పునాది మీద నీవు కట్టబడుదువుగాక. దేవునికి స్తోత్రం. శ్రేష్టమైన కృప నీవు పొందుకుందువుగాక. నిన్ను అగ్ని వచ్చి పరీక్షించిన నీవు కాలిపోవు. దేవునికి స్తోత్రం. నాకు అగ్ని పరీక్ష ఉంటుంది, నీకు అగ్ని పరీక్ష ఉంటుంది, ఒక్కొక్కరికి అగ్ని పరీక్ష ఉంటుంది. అగ్ని పరీక్ష వచ్చినప్పుడు భయం లేదు, ఏం లేదు. అగ్ని మండుచుండెనే పోదా, అగ్ని
షద్రకు మెషకు అబేద్నెగో అగ్నిగుండములో వేస్తే వారి వస్త్రములకైనను అగ్ని వాసన అంటలేదు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఏంటి బాబు ఈ స్థితి, వీళ్ళ స్థితి అంటే వీళ్ళు పునాది మీద కట్టబడ్డారు. ఎక్కడ కట్టబడ్డారు? క్రీస్తు అనే పునాది మీద కట్టబడ్డారు. వారు సంఘములో స్థిరపరచబడ్డారు కనుక వారి జీవితంలో ఎన్ని పరీక్షలు వచ్చినా శలనము లేదు. రానున్న దినాలు పరీక్షలతో కూడిన దినాలు, రానున్న దినాలు శ్రమల దినాలు, రానున్న దినాలు భయానకరమైన పరిస్థితులు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ కూడా పరీక్షకు సిద్ధముగా ఉండే దినాలు. ఏ దినాలమ్మా? పరీక్షకు సిద్ధముగా ఉండే దినాలు. కాబట్టి నీవు పరీక్షకు సిద్ధపడాలి, యాక్టివ్గా ఉండాలి. పరీక్షకు అమ్మ చెప్పాలి ఎలాగా? పరీక్షకు సిద్ధపడుదువుగాక, పునాది మీద కట్టబడుదువుగాక, మారు మనసు రక్షణ పొందుదువుగాక, ఏబు వంటి శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుదువుగాక. నీ కొరకు రక్తము గార్చింది యేసు, గాయపడింది యేసు, ఆ రక్తములో రక్షణ ఉంది, గాయములో స్వస్థత ఉంది. ఆ యేసు మీద మాత్రమే నీ జీవితము కట్టబడునుగాక. అందరూ మోకరించిన ప్రతి ఒక్కరూ చేతులెత్తిన ప్రతి ఒక్కరూ నోరు తెరచి హల్లెలూయా రికబరబరలబ. అమ్మ అందరూ నిలువు మోకాళ్ళ మీద మోకరించగలుగుదామా? స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేద్దాం. ఇన్ని వాక్యమును బట్టి ప్రార్థన చేద్దాం. దైవమా రికబో థిరో ప్రార్థన చేద్దాం. అయ్యా నా విశ్వాస జీవితము పరీక్షలో నేను నిలవాలయ్యా. నా కుటుంబం నిలవాలయ్యా. క్రీస్తునే బండ మీదే నేను కట్టబడాలి ప్రభువా. నీకు స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేద్దాం. మౌనిక ప్రార్థన చేయి. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. పరిశుద్ధుడా జీవాధిపతి జీవముల తండ్రి, నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా తండ్రి. ఇదిగో తండ్రి, ఈ మధ్యాహ్న సమయంలో నీ సన్నిధిలో చేరినైనా నిన్ను స్తుతించడానికి, గణపరచడానికి మాకు ఇచ్చిన గొప్ప ధన్యతని, భాగ్యాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా, ఎవరికి లేని ధన్యతనైనా మీరు మాకు ఇచ్చారు ప్రభా. నీ సన్నిధిలో చేరినైనా నిన్ను ప్రార్థించే భాగ్యాన్ని మాకు ఇచ్చినైనా ఈ అవకాశాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభా. మేము చేసిన ప్రార్థనలను మీరు జ్ఞాపకం చేసుకున్నారని మేము నమ్ముతున్నాం తండ్రి, విశ్వసిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి, నైనా ప్రతి ఒక్కరికి నీ కృపని కాపుదలను ఇవ్వండి తండ్రి. అయ్యా, నీ లేఖన భాగాలు తండ్రి నేను ఎంతో శ్రేష్టమైన మాటలనైనా మాతో మాట్లాడారు ప్రభా. అందుని బట్టి స్తోత్రములు తండ్రి. ఎంతో విలువైన మాటలు మాకు మీరు చెప్పి ఉన్నారు ప్రభా. వాటిని అనుసరించి వారుగా ప్రతి ఒక్కరిని నేను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా తండ్రి, నైనా ఇసుక మీద ఇల్లు కట్టుకుని వారుగా కాదు కానీ నైనా బుద్ధి గలవారై తండ్రి, నైనా అయ్యా బండ మీద ఇల్లు కట్టుకునే వారికి నైనా ప్రతి ఒక్కరిని మార్చండి ప్రభా. బుద్ధిహీనులుగా మాట్లాడకుండా ప్రభా, బుద్ధిహీన ప్రవర్తనలు చేయకుండా అయా బుద్ధి కలిగిన వారిగానైనా వీరు ప్రవర్తించాలనైనా ప్రతి ఒక్కరిని మీరు మార్చండి ప్రభా. అయా తండ్రి, నైనా మేమైతే నీ మీద ఆనుకుని ఉన్నాము ప్రభా. అయా నీ మీద తండ్రి నైనా ఆధారపడి ఉన్నాము తండ్రి. స్తోత్రములు ప్రభా. అయా తండ్రి, నైనా అయా ధనవంతుడు తండ్రి నైనా అయా నిన్ను మరచి ప్రభువా తండ్రి తన ఆస్తి కోసం ఆలోచించాడు ప్రభా. ఆ విధముగా కాకుండా ప్రభా, అయా మా దగ్గర ఎంత ధనమున్నా, ఎంత ఆస్తి అంతస్తున్న ప్రభా, మేము నిన్ను మాత్రం మేము విడిచిపెట్టం, మర్చిపోము తండ్రి. అటువంటి బుద్ధి కలిగిన వారిగా ప్రతి ఒక్కరిని మార్చండి ప్రభా. అయా నీ మీద ఆధారపడి వారుగా ఉండాలి తండ్రి. నీ ఎందు తండ్రి నైనా నమ్మకం ఉంచేవారుగా ఉండాలి తండ్రి. అయా ఏది ఇచ్చినా నీ చిత్తమే తండ్రి, నేను ఏది తీసుకున్నా నీ చిత్తమే ప్రభా. అయా నీ చిత్తము లేకుండానైనా, నీ ఆజ్ఞ లేకుండా ఏది జరగదు ప్రభా. అయా మా నుండి తండ్రి నైనా నువ్వు ఏదైతే ఆశించి ఉన్నావో తండ్రి, అది మేము నెరవేర్చువారుగా ఉండేలా నీ కృప చూపండి తండ్రి. అయా నీ కృప తండ్రి నైనా ప్రతి ఒక్కరి పైన ఉంచండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నైనా మెండైన దీవెనలు కృపని దయచేసి నైనా ప్రతి ఒక్కరు తండ్రి ఈ వాక్యానుసారంగా నడుచుకునేలా నీ కృప చూపండి తండ్రి. వాక్యాన్ని విడిచిపెట్టకుండా ప్రభా, ప్రతి ఒక్కరు దానిని అనుసరించే వారుగా ఉండాలి తండ్రి. అయా ప్రతి మాటలు తండ్రి వారి హృదయాల్లో తండ్రి
తండ్రి నాటుకుపోయేలా నీ కృప చూపమని ప్రతి ఒక్కరు దీవించి రక్షించమని కోరుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, జీవాధిపతి, జీవం గల తండ్రి, నీకే స్తోత్రం స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడా, ఆరాధ్య దైవమా, నీకే స్తోత్రం వందనాలు తండ్రి. యేసయ్య, ఈ మధ్యాహ్నం కాల సమయంలో తండ్రి సంధ్యాలం చేరి మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలన్నీ ఆలకించి ఆమెను కాలం జరిగించమని కోరుకున్నాం తండ్రి. అయ్యా, ఇంతవరకు తండ్రి మాతో మాట్లాడిన మాటలు మటు నీకే స్తోత్రం లేసయ్యా. అయ్యా తండ్రి ఆ మాటలు తండ్రి వాక్యం విడిచిపెట్టుకోకుండా వాక్యానుసారంగా జీవించే కృపను దయచేయమని కోరుకున్నాం తండ్రి. అయ్యా, నీకే స్తోత్రం స్తోత్రం తండ్రి. అయ్యా, బుద్ధిహీనులుగా కాకుండా తండ్రి బుద్ధిమంతులుగా ఉండే కృపను దయచేయండి యేసయ్యా. అయ్యా, ఇక్కడ చేరవచ్చిన ప్రతి ఒక్కరు తండ్రి బుద్ధిమంతులుగా ఉండే కృపను దయచేయమని కోరుకున్నాం తండ్రి. అయ్యా, నీకే స్తోత్రం స్తోత్రం వందనాలు తండ్రి. పరిశుద్ధుడా, నీకే స్తోత్రం వందనాలు యేసయ్యా. అయ్యా తండ్రి, విన్న వాక్యం తండ్రి ప్రతి ఒక్కరి మనసులో నీరు కట్టి ఫలింపు చేయమని కోరుకుంటున్నాం తండ్రి. అయ్యా, నీకే స్తోత్రం తండ్రి. అయ్యా, ఇసుక మీద కాకుండా తండ్రి బండ మీద కట్టుకునే వారికి మేము ఉండడానికి కృప దయచేయమని కోరుకున్నాం యేసయ్యా. అయ్యా, బలమైన పునాదిగా ఉండడానికి కృప దయచేయండి తండ్రి. నీకే స్తోత్రం అయ్యా. ఇంతవరకు తండ్రి మాతో మాట్లాడిన తండ్రి మాటలు మటు నీకే స్తోత్రం వందనాలు తండ్రి. అయ్యా, మా ప్రార్థన ఆలకించి ఆమెను కార్యాలు జరిగించమని కోరుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగిపెట్టుచున్నాం తండ్రి. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.